రేపు షష్ఠి రోజున ఉదయం 10:30 వరకే 10:40 వరకే ఉంటుంది కాబట్టి ఈ రోజు నుంచి కూడా అందరూ పూజా కార్యక్రమాలు చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది సూర్యోదయంతో మొదలుపెట్టేవాళ్ళు ఉంటారు. ఈరోజు కూడా స్కంద షష్ఠి కింద కూడా చేసుకునేవాళ్ళు ఉంటారు. ఎవరైతే చేయలేని వాళ్ళు ఉంటారో రేపు ఉదయం 10:40 వరకు షష్ఠి ఉన్నది కాబట్టి సూర్యోదయంతో ఉదయాన్నే లేచి చక్కగా తలంటు స్నానం ఆచరించి, అలాగే ఉపవాసం ఉండేవాళ్ళు ఉపవాసం ఉంటారు. స్వామివారి యొక్క అభిషేకానికి వెళ్ళేవాళ్ళు అభిషేకం చేస్తారు. స్వామివారి యొక్క ఆరాధన రేపు చాలా ప్రముఖంగా చేసుకునేవాళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క నమ్మక విశ్వాసాలతో చేసేటువంటి ప్రక్రియలో అదృష్టము, విజయము, ఆరోగ్యము సమృద్ధిగా లభిస్తాయని నమ్ముతారు. కాబట్టి రేపు ఈ యొక్క షష్ఠి రోజున స్వామివారి ఆరాధన చేయటం ద్వారా, అభిషేకాలు చేసుకోవటం ద్వారా, లేదా పూజించటం ద్వారా, లేదా సుబ్రహ్మణ్యాష్టకాన్ని చదవటం ద్వారా, ఏమీ రాకపోయినా కూడా శరవణభవ అనేటువంటి ఒక మంత్రాన్ని పఠించటం ద్వారా తప్పకుండా స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారని, మన పూర్వీకులు అవ్వాలని, అవుతారని, స్వామి ఆశీర్వాదం ఉంటుందని ఇలాగా మన వాళ్ళ యొక్క పూర్తి విశ్వాసం. కాబట్టి విశ్వాసంతో నమ్మకంతో చేసుకునేటువంటిది ఏదైనా కూడా మనకి మానసిక ధైర్యాన్ని ఇస్తుందన్నటువంటి విశ్వాసం ఉన్నది. కాబట్టి ఆధ్యాత్మిక వృద్ధి కలుగుతుందన్నటువంటి భావన కలుగుతుంది. కాబట్టి అలాగే మన అందరికీ కూడా ఆరోగ్యం లభిస్తుందన్నటువంటి భావనతో పెద్దవాళ్ళు చెప్పారు. కాబట్టి దీన్ని విశేషంగా ప్రాచుర్యంలోకి రావటం జరిగింది. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి ఈ రేపు ఉన్నందువల్ల ఎవరికైతే ఆరోగ్య సంబంధమైన లేదా కుజదోష సంబంధమైనటువంటి బాధలతో బాధపడుతూ ఉంటారో డాక్టర్ని కలిసినప్పటికీ కూడా ఆరోగ్య సంబంధంగా నమ్మకంతో స్వామివారిని ఆరాధించడం ద్వారా నమ్మకం గెలిపిస్తుందని మన వాళ్ళు విశ్వసిస్తారు. కాబట్టి తప్పక అలాంటి వాళ్ళందరూ కూడా స్వామిని ఆరాధన చేయటం